రాష్ట్రంలో జరుగుతున్న కులగణన, సమగ్ర కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? సర్వే పూర్తిగా తప్పుల తడకగా జరుగుతూ ఉంది. గతంలో కూడా ఎస్కేఎస్ సర్వే చేశారు, సకల కుటుంబాల సర్వే, సకల జనుల సర్వే, వాటెవర్ పర్యాయపదంగా ఎస్కేఎస్ సర్వే అంటారు. 10 ఏళ్ల క్రితం చేశారు. ఆ డేటా అసలు ఉందా లేదా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దగ్గర ఆ డేటా ఉంటే ఆ డేటా పైన ఈ 10 ఏళ్లలో వచ్చేటువంటి మార్పులు చేర్పులని అడిషన్స్ చేస్తుంటే చాలా సులువయ్యేది ప్రభుత్వ పని. కానీ అలా చేయకుండా స్క్రాచ్ నుంచి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రోడ్డు బ్యాక్ తీసుకొచ్చి ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో ఇది పెడుతూ మరి పూర్తిగా ఈరోజు పరిపాలన అంతా కూడా స్తంభించిపోయి పూర్తిగా అసలు ఏ పనులు కూడా జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సర్వే చేస్తున్నారు. తప్పుల తడకతో చేస్తున్నారు. తప్పుల తడకే అని ఎందుకు అంటున్నానో మీకు చెప్తా. అప్పుడు పూర్తిగా ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే ప్రజల భవిష్యత్తుకు సంబంధించి, ప్రజల అంటే వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి ఈ ఏదైతే కుట్ర జరుగుతుందో, నేనైతే స్ట్రైట్గా ఆరోపణ చేస్తున్నా, విదేశీ శక్తుల హస్తం ఉంది దీంట్లో అంటున్నా. విచారణ జరిపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇస్తారా లేకపోతే సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇస్తారా, ఇచ్చి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిపించాలా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక సర్వే చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఒక సేమ్ డేటా సేమ్ బుక్ ఫార్మాట్ని పెట్టి అందరికి కూడా అదే బుక్లెట్స్ ఇచ్చి అదే దానిపైనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్వే చేయమని చెప్పాలా. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందండి, రకరకాల, మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా దీనికి బ్లూ ట్యాగ్ ఉంటుంది, దీనికి ఉండదు. ఇట్లా డిఫరెంట్ వేరియంట్ బుక్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఒక బుక్లో ఇచ్చాం, ప్రాక్టికల్గా ఇంకో బుక్లో ఇచ్చామంటే సర్వే చేసేటోళ్ళు చాలా హై స్కిల్ లేబర్ కాదు, ఎంసీఏలు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కాదు, మామూలు వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారా కాదా. ఒకటి ఇది డెలిబరేట్ అటెంప్ట్ అని నేను ఎందుకు అంటున్నా, ఇది మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడాలి. పేజ్ నెంబర్ 6 బుక్లో ఈ బుక్లో ఓపెన్ చేద్దాం. ఈ బుక్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పట్టిక ఉంటుంది. మీ మతం ఏది అని అడుగుతాడు. మీ మతం ఏది అన్న దగ్గర రెండు బుక్లలో పేజ్ నెంబర్ 6 పేజ్ నెంబర్ 6లో 2 బుక్ల్లో కూడా పేజ్ నెంబర్ 6లోనో ఒక దాంట్లో మీరు చూడండి, ఒక దాంట్లో చూడండి. మీ మతం ఏది అన్నప్పుడు హిందువులు అని మీరు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో కోడ్ 1 ఉంటుంది, ఇంకో దాంట్లో కోడ్ 2 ఉంటుంది. ఆ కోడ్ 2 ఈ బుక్లో ముస్లింలకు ఉంటుంది. అంటే మీరు రాసుకునేటప్పుడు ఈ బుక్తో రాసుకుంటున్నారా, ఈ బుక్తో రాసుకుంటున్నారా, రాసుకున్నప్పుడు 1 రాసుకున్నాడా 2 రాసుకున్నాడా, మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ బుక్ చూసి అప్లోడ్ చేస్తున్నాడా, ఈ బుక్ చూసి అప్లోడ్ చేస్తున్నాడా, దీని మీద క్లారిటీ లేదు కదా. ఈ బుక్ అంటే ముస్లింలు, క్రిస్టియన్లు లేకపోతే హిందువులు పూర్తిగా ఇంటర్చేంజ్ అయ్యేటువంటి పూర్తి ప్రమాదం. అంటే పనికిరాని సర్వేనే కదా దీని అర్థం. పనికిరాని సర్వే అంటే ఇప్పుడు హిందువులు ముస్లింలలోకి వెళ్ళిపోతారా, అంతే కదా దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక అదేవిధంగా కులం తీసుకోండి. ఈ దీంట్లో ఒక బుక్లో ఏముందండి, బీసీలకు కోడ్ 4 ఉంది, కానీ కోడ్ 4 ఉంది కదా. ఇంకో బుక్లో ఇదే కోడ్ 4 ఓసీలకు ఉంది. అంటే బీసీలను ఓసీలుగా కౌంట్ చేస్తున్నారా, బీసీ జనగణన తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పూర్తిగా బీసీలను ఎస్సీలుగా ఎస్టీలుగా అసలు పూర్తిగా కలగూర కంపలా తయారు చేసేటువంటి ప్రాపర్ డేటా లేకుండా చేస్తున్నారా? మీకున్న సమాచారం ప్రకారం ఈ 2 బుక్కులలో జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, సమగ్ర కులగణన కోసం జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బుక్ తీసుకెళ్తున్నారు? నేను దీనిపైన స్పష్టత తీసుకున్న అధికారులను అడిగినా, మా దగ్గర ఒక బుక్ మేము ట్రైనింగ్ అప్పుడు ఇచ్చినాం, ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఇంకో బుక్ ఇచ్చినాం అంటున్నారు. ట్రైనింగ్ ఒక బుక్ తో ఇచ్చినాము, గ్రౌండ్ లో ఇంకోటి తీసుకున్నాం. మరి తప్పులు జరగ అంటే అధికారులే బాధ్యత, తప్పులు జరుగుతాయని ఒప్పుకున్నారు. లైవ్ నా దగ్గర అంటే డైరెక్ట్ గా ఒప్పుకున్నారు, ఫేస్ టు ఫేస్ ఫోన్లో అన్న తర్వాత. ఇప్పుడు మీకు నేను బుక్ ఇచ్చిన, మీరు ఎన్యూమినేట్ చేసేటప్పుడు 2 బుక్కులు మీ దగ్గర ఉన్నప్పుడు ఆర్ యూ నాట్ రియలీ కన్ఫ్యూజ్డ్? నీకు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేనప్పుడు ఆర్ యూ నాట్ రియలీ కన్ఫ్యూజ్డ్? సమ్ ఆఫ్ ద పీపుల్ నీ చేతికి ఏ బుక్ దొరుకుతుందో దాంట్లో చూసుకోవడం వేసుకుంటున్నావు. నీకు అసలు మన ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారు మీరు తెలియదా? సచిన వాళ్ళని బతికినట్టు చేస్తారు, బతికిన వాళ్ళని సచ్చినట్టు చేస్తాడు. నీ దగ్గర ఏ బుక్ ఉంటో ఏ కోడ్ వస్తుందో ఏ కోడ్ వేసి పడుతున్నావు. ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ ఆన్లైన్ చేయాలా, డిస్టేజ్ చేయాలా. ఈ డిస్టేజ్ చేయడానికి మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మరి ఇది యాక్యురేటా, డిస్టేజ్ చేసింది యాక్యురేటా, మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు పెట్టడం కరెక్టా? ఇంతమంది టైము ప్రజాపాలనలో ఏం జరిగిందండి? ప్రజాపాలనలో ఆ రోజు చెప్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో తీసుకోవాల్సిన అప్లికేషన్స్ని పేపర్ ఫార్మేట్లో అధికార పార్టీ యొక్క ఆర్భాటం కోసం, ప్రభుత్వం యొక్క ఆర్భాటం కోసము రోడ్డు పైన ప్రభుత్వ ఉద్యోగులందరినీ వాళ్ళ జీతాలు ఇస్తూ వాళ్ళ పని చేయకుండా రోడ్డు మీద తీసుకొచ్చారు. ప్రజలందరినీ ఆ రోడ్డు దగ్గర తీసుకొచ్చారు. అప్లికేషన్లు ఫిలప్ చేయించారు, తీసిర్రు. తీరా చూస్తే అప్లికేషన్లు చాలా భాగం ఫ్లైఓవర్ల కింద అక్కడిక్కడ దొరికినాయి.
మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు పెట్టి దీన్ని డిస్టేజ్ చేసారు స్కానింగ్ చేసి. అప్పుడు డిస్టేజ్ చేసిన దాంట్లో ఉన్న ప్రాపర్ డేటా ఉందంటే అనేక మంది విలేకరుల డేటానే మిస్ అయింది డైరెక్ట్గా. నేను తీసుకెళ్తా చూపిండి మా దగ్గర, అది మా సాక్షి విలేకరు గారు కానీ ఇంకో అనేక మంది వాళ్ళవే మిస్ అయినాయి డైరెక్ట్గా. అంటే చాలామందికి ఎవరికైతే ఫ్రీ కరెంట్ రావాలో, ఎవరికైతే ఫ్రీ గ్యాస్ రావాలో, 500 రూపాయల గ్యాస్ అనుకుంటా, ఇవి రావాలో ఎవరికి రాలేదు కదా. తూతూ మంత్రంగా ఒకరిద్దరికి ఇచ్చేసి పూర్తిగా అసలు డేటానే లేకుండా, నేను దీనిపై రిప్రజెంటేషన్ ఇచ్చిన సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ ఈ సాఫ్ట్వేర్ని చూస్తుంది. మేము ఎడిట్ చేస్తామన్నారు, ఈ రోజు వరకు లేదు. 3 నెలలకు ఒకసారి అప్లికేషన్ తీసుకుంటామన్నారు, సంవత్సరం అవుతుంది, మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్స్ ఓపెన్ చేసింది లేదు. అదే మిస్టేక్. అంటే కేవలం ఆ రోజు అధికార ఆర్భాటం కోసమే చేసింది. అంటే ఇది కూడా ఇది కూడా అంతే. ఇప్పుడు ఇటువంటి తప్పుల తరక సర్వేతో అసలు ఈ సర్వే డేటాని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఏదైనా నిర్ణయం పథకాల లబ్ధి కోసం తీసుకుని పథకాల లబ్ధి కోసం కాదంటారు. అసలు ఎందుకు మరి పథకాల లబ్ధి కోసం ఈ డేటా కానప్పుడు పూర్తి స్పష్టత అనేది లేదా? ఇప్పుడు ఈ డేటా తీసుకుని ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది చెప్పండి. ఏ మంత్రి నేను చెప్తున్నారు కదా, అణగారిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు జరుగుతున్న అన్యాయాలు. అంటే అన్యాయాలు పథకాలు వాళ్ళకి అన్యాయం అంటే వాళ్ళకి న్యాయం చేయాలంటే పథకం ఇవ్వాలి, ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలి కదా, రిజర్వేషన్లు లబ్ధి చేకూర్చాలి కదా. నేనేమంటున్నా మరి నేను పొన్నం ప్రభాకర్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, అసలు పథకాలకి దీనికి సంబంధం లేదన్నాడు కదా. 1, 2 ఇక్కడ మరి నిజంగా నువ్వు రిజర్వేషన్లు తీసేయలేకపోతే మీరు విద్య కోసం రిజర్వేషన్లు ఆల్రెడీ తీసుకున్నారా, ఉద్యోగం కోసం రిజర్వేషన్లు ఆల్రెడీ తీసుకున్నారా అనే డేటా మీకు ఎందుకు? అంటే రిజర్వేషన్లు తీసేయాలన్న కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే ఈ డేటాని ఎందుకు తీసుకుంటుంది ఈ ప్రభుత్వము? అంటే దీని పూర్తి సారాంశం ఏంటి అంటే, ఈ కులగణన సారాంశం రిజర్వేషన్ లేకుండా ఎత్తేయాలని ప్లాన్ చేస్తుందా కాంగ్రెస్? అంటే రిజర్వేషన్ తీసేయాలి. ఇంకోటి దీంట్లో చాలా అసలు దీంట్లో నేనేమి ఆరోపిస్తున్నా అంటే, ఈ పూర్తి సర్వేలో విదేశీ శక్తుల హస్తం కూడా ఉంది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది స్లీపింగ్ సెల్స్, అధికారులలో స్లీపింగ్ సెల్స్ కారణం కావచ్చు. నేను చెప్తున్నా ఒకవేళ నేను క్లియర్గా చెప్తున్నాండి. ఒక బేటాలో ఒక బుక్ ఉంది, హిందువులకు కోడ్ 1, ముస్లింలకు కోడ్ 2, క్రిస్టియన్లకు కోడ్ 3 ఉంది. కరెక్టే కదా? కొత్త బుక్ మార్చినావు, నువ్వు కొత్త వాళ్ళని యాడ్ చేయాలనుకుంటున్నావు, అంతే కదా? అప్పుడు నేను ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ జైనులను యాడ్ చేయాలనుకుంటున్నాను. జైనులను కింద యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, కోడ్ 4 వస్తుంది. హిందువులకు అదే కోడ్ ఉంటుంది, ముస్లింలకు అదే కోడ్ ఉంటుంది, క్రిస్టియన్ ఆల్టర్ కాదు. ఆ కోడ్ని వాడుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేసారు, జైన్లను తీసుకొచ్చి టాప్లో పెట్టి వాళ్ళకి 1 ఇచ్చి హిందువులకు 2 చేసి ముస్లింకి 3 చేసి దీన్ని 4 చేయడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా రావట్లే. ఇది డెలిబరేట్ అటెంప్టా కాదా? ఒక దాంట్లో ఇంకో దాంట్లో వచ్చి దీంట్లో ఏం చేస్తాడు, మీరు ఏ దేశం వారంటారు, ఏం చెప్పాలి వీళ్ళకి? వేరే దేశం వాడైతే నువ్వు సర్వేలో డేటా ఎందుకు తీసుకుంటున్నావు? దాంట్లో మళ్ళీ ఇతరులు కింద ఉంటుంది, ఎందుకంటే నీ ఆస్తి ఎంత, నువ్వు అప్పులు ఎంత తీసుకున్నావు, అదేమంటే నీకు మ్యాండేటరీ చెప్పమన్నా, లేకపోతే కావాలని నోటోరియస్ నోటోరియస్ అనేది క్రిమినల్స్కి వాడతారు. మంత్రి గారు మాడాల్సిన భాష కాదు. నువ్వు నీకు చేతగాక, నీకు సర్వే చేయడానికి చేతగాక నువ్వు మా మీద అంత ఎట్లా నీకు దమ్ముంటే ఈ సరిగ్గా చెయ్యి. నీకు దమ్ముంటే మా మీద కష్టాలు తీసుకోవడం, మా మీద గుడి దగ్గర మేము ముచ్చాలి అమ్మవారి విగ్రహాన్ని మీద దాడి చేస్తే మేము నిరసన చేస్తే అటెంప్ట్ టు మర్డర్లు పెట్టడము, మా మీద జైల్లో మీ ఎంఐఎం సోదరులను క్వశ్చన్ చేసినందుకు జైల్లో పంపించడం కాదు. జై నీకు దమ్ముంటే సరిగ్గా నీ పని నువ్వు చేత సరిగ్గా జై. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు డైరెక్ట్ చెప్తున్నా, మీకు చేతనైతే మీ మా మీద పడి ఏడుస్తారు ఎందుకు? అంటే ఇప్పుడు ఈ కులగణన ద్వారా ఏదైతే ఈ బుక్స్ లో ఉన్న డీటెయిల్స్ ఇవన్నీ అన్ని క్వశ్చన్లు ఉన్నాయి కదా, అవన్నీ అసలు ముఖ్యమంత్రి అరే మీ ఇంట్లో టీవీ ఉందా, రెఫ్రిజిరేటర్ ఉందా, డైపర్లు ఉన్నాయా? ఏంటంటే అన్న, ఇప్పుడు ఆ క్వశ్చన్లు అన్ని అసలు ముఖ్యమంత్రికి మంత్రులకు తెలుసా? అదే ముఖ్యమంత్రి గారిని అడగాలి, మంత్రి గారిని అడగాలి. పొన్నం ప్రభాకర్ గారు అక్కడక్కడ ఫోటోలు దిగుతారో తెలిసే అనుకుంటున్నా. తెలిసే ఆయనకు మరి అదే చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎవరికి ఒక పక్కనున్న అధికారులు మరి వీళ్ళని పక్కదో పట్టించిరా తెలియకుండా వాళ్ళకి తెలిసి ఇంత పెద్ద ప్రభుత్వము పోనీ ఎవరైనా దీంట్లో చదువుకునే వాళ్ళు లేకపోతే అసలు పేదవాళ్ళు ఉన్నారు, ఏం తెలియని వాళ్ళు ఉన్నారు అనుకోవడానికి వీళ్ళందరూ సీనియర్ ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకులే కదా. పొన్నం ప్రభాకర్ గారు ఒక పార్లమెంటరీ చేసిండు, మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, అందరు చదువుకున్న వాళ్ళే. ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. నీ సింపుల్ లాజిక్ ఎందుకు మీ సార్ నేను అడుగుతున్నా, సింపుల్ గా డేటా ఆల్టర్ చేయకుండా. ఇది సాఫ్ట్వేర్ లో చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్తున్నా మీకు. నేను ఎప్పుడైతే చెప్పినానో ఇది ప్రతి సాఫ్ట్వేర్, ఎనీ ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్కైనా డేటాబేస్ డిజైన్ చేసినప్పుడు చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది, అంతే. సరే అన్న, ఇప్పుడు మరి కులగణన పూర్తయిన తర్వాత నవంబర్ 30వ తారీఖు లోపు పూర్తవుతుంది కులగణన. అప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ అంటే ఏం చేస్తారు? ప్రింటింగ్ మిస్టేక్ అంటే వాళ్ళకి దండం పెట్టాలంతే. ప్రింటింగ్ సర్వే అంతా అయిపోయిన తర్వాత ప్రింటింగ్ మిస్టేక్ అంటే కాళ్ళకి దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఉంటది. అదే అంటున్నా, మరి మీరు ఇంత గూడు చెదిరింది అని పాట పాడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అదే అంటున్నా మరి నేను. ఇప్పుడు మీరు పాపం ఇంత గుండెలు బాదుకుంటున్నారు జనం కోసం, ఇంత అది చెప్తున్నారు, వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్న బుక్లతో సర్వే చేస్తే సర్వేకి వ్యాలిడిటీ ఏంది అని అంటున్నాను నేను.